హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివసమై పార్ట్ 88. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆవేశం కాదు బాలు, ఆలోచన కావాలి. ఆ పెద్దావిడ ఆలోచనతో ఎంత పని చేసిందో నువ్వు చూసావు కదా. సరిగ్గా మనం లేనప్పుడు తన పాచిక విసిరింది. మనం కూడా అలానే చెయ్యాలి ఆలోచించి, అన్నాడు భీముడు. ఇప్పుడు కూడా ప్రయోగిస్తూనే ఉంది, అడుగడుగునా వెక్కిరిస్తూనే ఉంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి మామా, అన్నాడు బాలు. చేసేశాను కదా, ఆయన మీసాన్ని దువ్వుకుంటూ అన్నాడు నవ్వుతూ. ఏం చేశావు మామా? ఆశ్చర్యం ప్లస్ ఆనందం మిక్స్ అయిన ఫీలింగ్స్తో అడిగాడు బాలు. తెలుస్తుంది, చూస్తూ ఉండు, అన్నాడు భీముడు. సరిగ్గా 1 గంట తర్వాత పరుగున వచ్చారు గుడిలో లోచనాని అడుగడుగునా అవమానించిన వాళ్ళిద్దరూ. భీముడు అని పిలుస్తూనే వచ్చి అక్కడ బాలుని చూసి ఆగిపోయారు. ఏంటి ఇలా వచ్చారు? అసలే పెద్ద మనుషులు కదా, అన్నాడు భీముడు వెటకారంగా. భీముడు, ఇది అన్యాయం అని మిగిలింది పూర్తి చేయకుండా ఆగిపోయాడు ఒకడు. న్యాయమేదో అన్యాయమేదో నాకు చెప్పడానికి మీరెవరు, అన్నాడు భీముడు కనీసం వాళ్ళని కూర్చోమని కూడా చెప్పకుండా. అప్పుడే వచ్చింది భీముడు భార్య లోపల నుండి. చిచ్చి, ఈ వెధవల్ని లోపలికి ఎందుకు రానిచ్చాం? ఇట్టాటోళ్ళు మన గడప తొక్కితే మైలడిపోతుంది అని చీర కొంగుని అదిలించి గట్టిగా దోపుకుంది నడుమున. చెల్లెమ్మ, అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు పెట్టడం మంచిది కాదు, ఊరగా బాలుని చూస్తూ అన్నారు వాళ్ళు. ఎవర్రా మీరు? నా అబ్బకి పుట్టారా, నా పిన్నమ్మకి పుట్టారా? నాకు తోడబుట్టిన వాళ్ళంటే వాళ్ళే అనాల చెల్లెమ్మ అక్క అని, మీలాంటి సన్నాసులు కాదు. అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలుసుకోలేని ఆడదాన్ని కాదు నేను. నా పెనిమిటి నాకు చాలా నేర్పించాడు. ఆఖరికి ఆయన చేతిలో ఉండే కర్ర సాముతో సహా. నా అత్తమామలు ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం కూడా నేర్పించారు. అలానే మీలాంటి వాళ్ళు వస్తే తన్ని తరిమేయడం కూడా నేర్పించారు. అరే, ఆడకూతురు పెళ్లి చేసుకుని వస్తే నోటుకొచ్చినట్టు కూసి గోస పెట్టేలా చేశారు. ఆళ్ళు భిక్ష పడేసిన మెతుకులు తింటూ ఆళ్ళ మీద కారు కూతలు కూసే కుక్కలకి నా ఇంటి గడపలో స్థానం లేదు, వెళ్ళండి బయటకు, అమ్మోరు తల్లిలా విరుచుకుపడిపోయింది లక్ష్మి. భీముడు గర్వంగా మీసం మెలివేశాడు భార్య పొగరు చూసి. చూసారా, అట్టా ఉంటుంది నా భార్య మాట అంటే, అన్నట్టు వాళ్ళ వైపు ఒకసారి చూసి, లచ్చి, వెళ్ళి కాసిన మజ్జిగ తీసుకురా, అన్నాడు. నీకైతే తెస్తాను మావా, కానీ వాళ్ళకి మాత్రం ఇచ్చేది లేదు అని చెప్పేసింది మొహం మీదే. నాకే లేవే, అట్టాంటి వాళ్ళకి సేవ చేస్తే నీ చేతులు అరిగిపోవు, నీకెందుకు అట్టాటి పని చెప్తాను, అన్నాడు భీముడు. లక్ష్మి లోపలికి వెళ్ళగానే, భీముడు, తప్పు చేస్తున్నావు. మనం ఒక కులపొల్లం, పైగా ఆ కుటుంబానికి కావలసిన వాళ్ళం. ఇలా వాళ్ళకి అండగా నిలబడి ఆ కుటుంబానికి అన్యాయం చేయడం తప్పు భీముడు, అన్నారు వాళ్ళలో ఒకరు. అప్పటికే లక్ష్మి మాటలకి వాళ్ళకి ఆవేశం వెల్లువలా కమ్ముకొచ్చినా వాళ్ళు వచ్చిన పని గుర్తొచ్చి తమ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నారు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా నీతికి ఇచ్చిన మాటకి మాత్రమే కట్టుబడి ఉంటాను. రాజాగారు సులోచనమ్మ చేతిని నా చేతిలో పెట్టి జాగ్రత్త చెప్పి వెళ్ళారు ఆనాడు. సులోచనమ్మ త్రిలోచనాదేవి చేతిని నా చేతిలో పెట్టి చల్లగా కాచమని వేడుకుంది. ఆ 2 మాటలకి నేను కట్టుబడి ఉన్నాను. మీరే అన్నారుగా ఆ కుటుంబం కోసం నిలబడాలని. రాజాగారే కదా ఆ కుటుంబం పెద్ద. కాదని చెప్పండి, మీరు చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటాను, అన్నాడు. మళ్ళీ వాళ్ళు నోరు ఎత్తకుండా మాట్లాడాడు భీముడు. భీముడు, ఎంతైనా ఒక కులపోలం, మమ్మల్ని ఇలా అవమానించడం ఏం బాలేదు.
అది కూడా పరాయి వాళ్ళ ముందు అన్నాడు మరొకడు. నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నిర్ణయించుకోవాల్సింది నేను, మీరెవరు నాకు చెప్పడానికి అని అడిగాడు భీముడు. భీముడు, కనీసం మేము వచ్చిన పని గురించి అయినా తెలుసుకో అన్నారు. వాళ్ళు అప్పటికి అవమాన భారంతో వాళ్ళ మొహాలు నేలలోకి కూరుకుపోయాయి అన్నట్టు నిలబడ్డారు. మా పొలానికి దారి వదలటం లేదు. ధాన్యం బస్తాలకి ఎత్తేసి ఉంది, కానీ దారి లేక ఇంకా చేలోనే ఉన్నాయి. ఆకాశం మబ్బులు పట్టేసి ఉంది అని చెప్పాడు ఒకడు. హో, ఇప్పుడు గుర్తొచ్చిందా ఆకాశం మబ్బులు పట్టుందని? అయినా అందరూ కుప్పనూర్చి ధాన్యం మిల్లులకు తోలుకుపోయారు. మీరు మాత్రం రేటు పెరుగుతుందని అట్టే పెట్టుకున్నారు. మీకు రేటు వచ్చినప్పుడు మీ ఇష్టానికి కుప్పనూర్చుకున్నారు. ఇప్పుడు నేనేం చేసేది అన్నాడు నిర్లక్ష్యంగా. అలా మాట్లాడకు భీముడు, 40 ఎకరాల పైనే ధాన్యం అన్నారు వాళ్ళు. మీరు పెద్దోళ్ళు, గొప్ప కులంలో పుట్టినవాళ్ళు. మీ పొలాన్ని ఆనుకుని ఉన్న 5 ఎకరాలు త్రిలోచనమ్మ భూమి. మీరే అన్నారు కదా కులం గోత్రం లేని వాళ్ళని. తన భూమి ఇప్పటి వరకు తన బాధ్యత నాది కాబట్టి, ఆ భూమి కౌలు నేను చేశాను కాబట్టి, ఒకే కులం వాడిని కాకపోయినా ఒకే ఊరిలో ఉంటున్నామని మీరు ఎప్పుడంటే అప్పుడు దారి ఇచ్చాను. చేలో పంట నాశనం అవుతున్నా ఏం మాట్లాడలేదు. ఆ నష్టాన్ని నేను భరించాను. కానీ ఇప్పుడు ఆ అమ్మి పెళ్లి జరిగిపోయింది. ఆ అమ్మి బాధ్యత అంతా అమ్మి పెనిమిటిది కదా. మీ బళ్ళు చేలో దిగాలంటే ఆ అమ్మి పెనిమిటిని అడగండి. నాకింకా ఆ విషయానికి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేశాడు భీముడు. నువ్వే అలా అంటే ఎలా భీముడు? ఇప్పటి వరకు నువ్వే కదా చేసింది అన్నారు వాళ్ళు. అదే కదా నేను చేసిన తప్పు. ఇక మీదట ఆ తప్పు చెయ్యాలని అనుకోవటం లేదు అని కరాఖండిగా చెప్పేశాడు భీముడు. అప్పుడే వచ్చింది లక్ష్మి మజ్జిగ 2 గ్లాసుల్లో పోసుకొని. ఒకటి భీముడికి ఇచ్చి మరొకటి బాలుకి ఇచ్చింది. ఏంటి మామ, వాళ్ళని ఇంకా పంపించలేదా? ఇట్టాటోళ్ళ చూపులు పడితే పచ్చని సంసారం బగ్గుమంటుంది. సిగ్గు శరం లేకుండా ఎలా వచ్చారు మన ఇంటికి? వాళ్ళని బయటకు పంపకపోతే నేనే తరిమేస్తాను అంది వాళ్ళని కోపంగా చూస్తూ. నేను వెళ్ళమనే చెప్పాను. వాళ్ళ వచ్చిన పని నా దగ్గర జరగదనే చెప్తున్నా అన్నాడు భీముడు. వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్తారా మామ అని అడిగాడు బాలు. ఖచ్చితంగా వెళ్ళరు బాలుబాబు. వెళ్ళాల్సిన వాళ్ళకి ఫోన్ వెళ్తుంది అని సమాధానం చెప్పాడు భీముడు. చూద్దాం, ఒకవేళ వెళ్ళినా చందు అంత తేలిగ్గా లొంగే రకం కాదు అన్నాడు బాలు నవ్వుతూ. బాబుకి అన్నీ పెద్దయ్య పోలికలే వచ్చాయి. బంగారంలా చూసుకుంటున్నాడు కదా మన అమ్మిని అన్నాడు భీముడు. ప్రస్తుతానికి వాళ్ళ నానమ్మకి దూరంగానే ఉంటున్నాడు. ముందు ముందు నిజాలు తెలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు కదా మామ. మనం ముందే ఒక అంచనాకి రాకూడదు అన్నాడు బాలు. ఏమో బాలు, అబ్బాయి చాలా మంచివాడిలానే ఉన్నాడు. మన అమ్మని చక్కగా చూసుకుంటున్నాడు. తెలుస్తుంది కదా చూస్తుంటే. గుడి దగ్గర కూడా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాడో నువ్వు చూసావు కదా అంది లక్ష్మి. ఇది చాలా తక్కువ అత్త. మన టిల్లుని ఒక్క మాట అన్నారని వాళ్ళ నానమ్మని కూడా ఎదిరించాడు. ఇంకా అంటూ యాక్సిడెంట్ గురించి కూడా చెప్పి వాళ్ళ నాన్నని పూర్తిగా వదిలేసినట్టు కూడా చెప్పాడు బాలు. చూసావా, నేను చెప్పాను కదా అబ్బాయికి మన అమ్మంటే చాలా ప్రేమ అంది లక్ష్మి. అవునత్త, కానీ అది చివరి వరకు ఉండాలి కదా. చూద్దామత్త ఏం జరుగుతుందో. నిజాలు తెలిసాక తనకి తోడుగా ఇప్పటిలానే అండగా ఉంటాడో లేక మనసు మార్చుకుంటాడో అన్నాడు బాలు. ఏం జరుగుతుందంటారు ఇప్పుడు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.